ప్రధానంగా ఒక ఆరోపణ అయితే వైసీపీ చేస్తుంది. మీరు ఆ విషయంలో స్ట్రైట్ గా చెప్పాలి. చెప్పండి. ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ అడ్రస్ ఎక్కడ అంటారు? ఇదేంటండి, అరకు గిరిజనుల దగ్గర ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా. ఈ రోజు ఆయన మొన్నటి వరకు రాజకీయాల్లో తిరిగారు, దాని తర్వాత ఆయన మూవీ ప్రమోషన్ చేసుకున్నారు, మళ్ళీ దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఇంకేంటండి, ఈ విధంగా కాకుండా ప్రతిరోజు ప్రశ్నించారు, ఏ సమస్యను పరిష్కారం చేశారు అనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి 2 రోజుల క్రితం కూడా మాజీ మంత్రి రోజా గారు ఆరోపణ కూడా చేశారు కదా. ఇప్పుడు సమస్య పరిష్కరించే స్టేజ్ లో ఉన్నప్పుడు సమస్యను ఎలా ప్రశ్నించగలుగుతారు? రైతులకు గిట్టుబాటు ధర లేదు మహాన్ భావుడు అని చెప్పి రోడ్ ఎక్కిన రైతులకు పరామర్శించారు. అదే రోజులు సంబంధించినటువంటి రైతులు రోడ్ ఎక్కారని చెప్తారు. ఆక్వా రైతులు మిర్చి రైతు గిట్టుబాటు ధర లేదు, ఆక్వాకి ధర లేదు, అవును మీరు ధర లేదు. అదే రైతులు ఈ రోజు మళ్ళీ అలాగే ధర్నాలు చేస్తున్నారా? అలాంటి జరిగింది కదండి. ఎప్పుడండి? గుంటూరులో గతానికి ఇప్పటికి ఆక్వా రైతులకి గతానికి ఇప్పటికి ఆక్వా రైతునికి, ఇప్పుడు నేనే ఒక ఆక్వా రైతుని చెప్పండి, గతానికి ఇప్పటికి అప్పుడు ఎంత ఉండేది? ఎలా ఉంది రేటు? రైలు ధర ఎంత ఉండేదండి? అప్పటికి ఇప్పటికి 100 ఉండేది, లేదంటే 150 ఉండేది, లేదంటే 200 ఉండేది. ఇప్పటికి ఎంత ఉంది? 350, 340 ఉంది. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ లేదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మార్పు ఉంది. ఎలా ఉంది? అప్పుడు రేటు అప్పటికి ఇప్పటికి 50-60 రూపాయలు తేడా ఉంది కదండి సుమారు. ఇంకెంత పెంచుతారు? మరి వైసీపీ గిట్టుబాటు ధర లేదు, ఏ రంగం కూడా వైసీపీలో ఉన్న వాళ్ళకి పాపం రావట్లేదేమో, చెరువుల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే రావట్లేదేమో, కానీ ప్రజలందరూ ఇబ్బందులు ఏమి లేరని రైతులు అందరూ కూడా బాగానే ఉన్నారు. ఇప్పుడు ఇబ్బంది లేదు, ఇంకా కొంచెం ముందుకెళ్తే మెరుగుపరుస్తారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి వైసీపీ ఒక మోసం కాదండి, భవిష్యత్తు గ్యారంటీ. ఆయనకి ఏం అవసరం అండి ఈ వయసులో ఆయన మోసం చేసి ఏం సాధించగలుగుతాడు? అంటే అది కూటమి అనేది చంద్రబాబు అనేది కూటమి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, క్యాంపెయిన్ చేస్తున్నారు, డోర్ టు డోర్ చేస్తున్నారు. మీకు ఇచ్చిన హామీలు ఏంటి, ఇంకా గవర్నమెంట్ మీకు ఏమీ లేదు, మీకు ఎంత బాకీ ఉందని అని చెప్పి ఒక లిస్ట్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత మోసం చేశారని కాదు, మేమెంత మోసం చేసాం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ మోసాలన్నింటినీ ఎలా రెక్టిఫై చేస్తున్నారు అనేది ఒకటి పెట్టుకుని వెళ్ళమనండి, బ్రహ్మాండంగా యాత్ర అనేది విజయవంతం అవుతుంది. ఎందుకంటే మోసం చేసే అంత అవసరం ఇప్పుడు ఇందులో ఎవరి కూటమిలో ప్రధానమంత్రి గారిని కానివ్వండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, ప్రజలకు ఇబ్బందులు ఏంటి, మనం ఎలా పరిపాలించాలి అనేటువంటి ఆలోచనలో ఉంటే ఇంకా మోసాలు చేసేటువంటి అవసరం ఏముందండి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రశ్నిస్తాను. మేడం, ఇప్పుడు వైసీపీ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ ఒకటి రిలీజ్ చేశారు. ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఇబ్బంది పడతారో, అరాచకాలకు ఇబ్బంది పడి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడతారో వాళ్ళందరినీ నోట్ చేయండి. ఆధారాలు కూడా అందులో అధికారంలో వచ్చిన తర్వాత ఆధారాలు కూడా అందులో సెండ్ చేయండి. ఇదంతా కూడా డిజిటల్ లైబ్రరీ కలగద్ది. మనం అధికారంకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తికి చెల్లిస్తామని చెప్తారు. ఎలా స్పందిస్తారు? మూల్యం చెల్లిస్తారు. అధికారంలోకి రారు కదండి, ఇబ్బంది ఉంది, రాసుకోమనండి, మా పేర్లతో శుద్ధ రాసుకోమనండి. కార్యకర్తలు మీకు తప్పు చేసిన పేరు ఎప్పుడూ రాయరు కదా. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండేటువంటి బుద్ధి ఏంటంటే, తప్పు చేసే వాళ్ళు వాళ్ళ పార్టీలోనే ఉంటారు కదా. ఇప్పుడు ప్రజా సమస్యలు తీర్చడానికి మా పేర్లు రాసుకోమని మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఇది నేను చెప్పగలుగుతా. ఇబ్బంది పెట్టే వాళ్ళ పేర్లు రాసుకోమని మళ్ళీ ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో, అక్రమ కేసులు పెడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మానసికంగా చేసి కేసుల్లో బదనామా చేస్తారో వాళ్ళ పేర్లు అందులో నమోదు చేయండి. ఈ డాష్ ఇదంతా కలిసి మన పార్టీకి సంబంధించిన లైబ్రరీలో ఉంటుంది. మన అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారికి న్యాయం చేస్తామంటారు. సప్త సముద్రాలు అవుతున్నా లాక్కొస్తా ఉంటున్నారు. 5 సంవత్సరాల్లో చేయలేని న్యాయం ఇప్పుడు ఏం చేస్తారండి? మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాల సమయం ఇచ్చారు రాష్ట్ర ప్రజలు, ఎవరికి న్యాయం జరగలేదు, అందరికీ అన్యాయం జరిగింది. మీ ఇల్లులు కూడా మా పేర్ల మీద పెట్టేసుకుంటాం అన్నారు. మొత్తం అవినీతి, దోచేత్తం, దొంగతనాలు, దాచుకోవడాలు, ఇంతకు మించి 5 సంవత్సరాల్లో చేయలేంది ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాల్లో చేంజ్ చేస్తారు. ఎవరిస్తారు అవకాశం వాళ్ళకి? మీరు చెప్పండి, ఎవరిస్తారు అవకాశం? బాధపడిన ప్రజలు ఇస్తారా? గాయపడినటువంటి ప్రజలు ఇస్తారా? ఏడాది కాలంలోనే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, వ్యతిరేకత వచ్చింది అనేది వైసీపీ చెప్పింది. నిజంగా వ్యతిరేకత వచ్చిందా పార్టీలో ప్రభుత్వానికి? ఇప్పుడు ప్రజలకి ఏవో కావాలి, కోట్లు కావాలి, ప్రతి ఓడికి 50, 60, 70 కోట్లు కావాలి. అవి ఇవ్వగలుగుతుందా ప్రభుత్వం? వ్యతిరేకత అంటే ఏముందండి, మాకు అవి కావాలి, ఈ కావాలి అని అడుగుతారు. అంతేగాని మేము బాగున్నాం, ఓకే, మేము తినగలుగుతున్నాం, మా పిల్లలు తినగలుగుతున్నారు, రేపు తర్వాత భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు తినగలుగుతారు, ఇది ఎవరు ఆలోచించరు. ప్రజలు అన్నటువంటి వ్యక్తులు ఏంటంటే బేస్గా ఈ పార్టీ వస్తే ఈ పార్టీ నచ్చదు, ఈ పార్టీ నచ్చదు, రేపు ఇంకో ప్రభుత్వం ప్రవేశపెట్టినా సరే ఆ పార్టీ నచ్చదు. అలాంటి వాళ్ళు అందరికీ సమాధానం చెప్పుకుంటూ కూర్చుంటూ మీకు ఇది కావాలా, ఇన్ని కోట్లు కావాలా, అన్ని లక్షలు కావాలనేటువంటిది ఇబ్బందులు. కానీ
ఎవరికి ఏం కావాలనేటువంటిది ఇప్పుడు ప్రజలకి, సామాన్య ప్రజలకి ఏం కావాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారికి తెలుసు, డిప్యూటీ సీఎం గారికి తెలుసు, ప్రధానమంత్రి గారితో సహా తెలుసు. వాళ్ళకి వాళ్ళ అవసరాలు కనుక ఖచ్చితంగా ప్రభుత్వం ఓట్లేసి నమ్మి ఈ రోజు ఇంతవరకు నిలబడ్డారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తారనేటువంటిది నమ్మాలి. కూటమి ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారనేది వైసీపీ ఆరోపణ. నిజంగా ప్రజల్లో వ్యతిరేకత ఉందా లేదా? లేదండి, వ్యతిరేకత ఉంటే ఈ పార్టీకి రోడ్లెక్కి ప్రజలు. గతంలో ఏడాదిన్నరలోపే ప్రజలు వచ్చేసారు ధర్నాలు. కానీ ఆ వ్యతిరేకత ఎలా ఉంటుందంటే అండి, ఏ రకంగా ఉంటుందంటే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారంటే ఫస్ట్ సోషల్ మీడియా నుంచి మొదలవుతుంది. సోషల్ మీడియా నుంచి, మీలాంటి మీడియా ఛానల్ నుంచి, మీలాంటి డిబేట్ల నుంచి మొదలవుతుంది. ఇప్పుడు అటువంటి వాతావరణం ఏమైనా కనిపిస్తుందా మీకు? బయట కొంత ఆందోళన జరుగుతున్నాయి కదా. ఆందోళన జరుగుతుందంటే రోడ్లు ఎక్కే వాళ్ళు ఎవరంటే వైసీపీ కార్యకర్తలు, వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు డబ్బులు ఇచ్చి రోడ్లు ఎక్కిస్తున్నారు. వైసీపీ పార్టీ ప్రజలు ఇబ్బందులు ఉన్న ప్రజలు వచ్చారండి. మీతో ఇప్పుడు రైతులు ఉన్నారు, మేము స్వతహాగా వచ్చిన రోజు ఏది ఏ రోజు లేదు. మేము వచ్చిన రోజు ఏంటంటే రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, పదండి మీకు మా పార్టీ అండగా ఉంటుంది, పదండి మీకు ఇప్పుడు ఆక్వా రైతులు కానీ, లేదంటే రైతులు కానీ, ఇంకొకరు కానీ, లేదంటే కరెంట్ ఛార్జీల విషయంలో ఏ విషయంలో అయినప్పటికీ వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, పదండి మనం ముందుంటామని యువతను కానీ అలా వెళ్ళాం. కానీ మేము వెళ్ళి మేము గొడవలు పెట్టి ఏ విషయం లేని దానికి ఇబ్బందులు పెట్టి రప్పా కోయటాలు అలాంటి మేము ఎప్పుడైనా చేసామా? సాధ్యపడుతుంటారు అది రప్ప కోయటం, అది సినిమా డైలాగ్, అది పుష్పాల డైలాగ్. అవునండి, దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి, ఆయన స్థాయి ముఖ్యమంత్రి స్థాయి అని అసలు ఆ మనిషిది. అటువంటి వ్యక్తి సమర్థించుకుంటూ మళ్ళీ ఆ డైలాగుని చెప్తూ వాళ్ళు ఏమన్నారు, తప్పు అన్నారా అని ఒప్పు అన్నారా అని చెప్పేసి దాన్ని సమర్థించాడంటే అటువంటి వ్యక్తి ఏ రకంగా ఉంటాడు? ఆ పార్టీ ఏ రకంగా ఉండుంటది అంటే, ఒక పార్టీ నాయకుడు ఆ రకంగా ఉన్నాడంటే కార్యకర్తలు ఇంకే లెవెల్లో ఉంటారు. మనం కూడా ఒకసారి అది ఆలోచించుకోవాలి. ఎందుకు మీకు జనసేన పార్టీ అంత ఇష్టం? ఈ చిన్న వయసులో మీరు జనసేన పార్టీని చూస్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే పార్టీ ఎలా చూస్ చేసుకోవాల్సి వచ్చిందంటే, యాక్చువల్లీ రాజకీయాలకు మా కుటుంబానికి కూడా అంత సంబంధం ఏమి లేనిటువంటి వ్యక్తి, న్యూట్రల్ పీపుల్ మేము కూడా. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మన కోసం నిలబడ్డారు. ఆయన ప్రజా పోరాట యాత్ర అనేటువంటి ఒక యాత్ర చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఈ రోజు పార్టీని వదలలేదు. ఆయనతో పాటు మనం కూడా ఉండాలి, ప్రజలకు మంచి చేసి. ఆయనకి ఏం అవసరం అండి, ఈ రోజు సినిమాలు చేసుకుంటే కోట్లు. మరి అటువంటి వ్యక్తి ఆ డబ్బంతని తీసుకొచ్చి ఆ రోజు ఈ ప్రజలకు పెడుతూ, మరి ఈ రకంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ అంత ఒక సూపర్ హీరో అయినటువంటి వ్యక్తి ఈరోజు సామాన్య ప్రజలతో ట్రావెల్ చేసి, మాలాంటి వ్యక్తులతో ఆయన ట్రావెల్ చేసి సమస్యలు ఏంటని తెలుసుకుంటున్నారంటే ఆయన వ్యక్తిత్వానికి నేను ఎప్పుడు కూడా సలాం కొడతాను. అంటే చిన్న వయసులో మీరు రాజకీయాల్లోకి వచ్చారు కదా, గత 5 ఏళ్ల కాలం ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు? ఇబ్బంది అంటేనండి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, మాటలు. మనకెందుకులే ఈ రాజకీయం అనిపించిందా గత 5 ఏళ్ళు ఎప్పుడన్నా? అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయండి, రాజకీయాలు ఎందుకు అని. కానీ ఏమనిపించిందంటే కళ్యాణ్ గారు నిలబడ్డారు, ఎప్పుడు ఆయన ఇన్స్పిరేషన్. ఆయన నిలబడ్డారు, ఆయనతో పాటు మనం నిలబడ్డామంటే నిలబడాలి. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మనకెందుకులని వదిలేసాం అనుకోండి, ఇప్పుడు కుటుంబం దాని విలువ ఉండదు. ఇప్పుడు కుటుంబం ఉంది, మనం కష్టకాలంలో ఉన్నప్పుడు అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని ఆ ఇబ్బందిని ఎలా సాల్వ్ చేయాలి, ఆ కుటుంబాన్ని ఎలా చూస్తేనో ఇప్పుడు నేను పార్టీని కూడా ఆ విధంగానే చూశాను. మా అధిష్టాన నాయకుడి నిర్ణయానికి, అలాగే ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మా నియోజకవర్గం కూడా బాగా డెవలప్ అయింది. ఆ కార్యకర్తలు అందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన కూడా మమ్మల్ని చూసుకుంటారు. సో ఇంకా ఇబ్బంది లేనిటువంటి వాతావరణం నేను ఇప్పటిదాకా చూశానండి.